హిందూ దేవతలను దూషించాడని యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సినీ నటి బీజేపీ మహిళా నేత కరాటే కళ్యాణి. హిందూ దేవుళ్లను కించపరిచిన అన్వేష్ పై కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు త్వరలోనే అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ చేసిన వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అన్వేష్ ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే ఖమ్మంలో కూడా అన్వేష్ పై కేసు నమోదైంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, అన్వేష్ పై పలు చోట్ల కేసులు నమోదవుతూ ఉన్నాయి, ఏంటి దీనిపై ఉన్న మీ దగ్గర ఉన్న అప్డేట్స్? హరి, యూట్యూబర్ అన్వేషణ ఛానల్ ద్వారా ఇటీవల నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రామాయణం, మహాభారతం గ్రంథాలు, హిందూ దేవతల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్వేష్ పై వరుస ఫిర్యాదులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి కూడా ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు నేపథ్యంలో పలు సెక్షన్ల కింద అన్వేష్ పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అన్వేష్ కూడా త్వరలో పంజాగుట్ట పోలీసులు నోటీసులు సంబంధించి జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఖమ్మం సంబంధిస్తే ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో సంబంధించి కూడా దాన్వాయిగూడెం సంబంధించిన వ్యక్తి శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ మాట్లాడకు సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్వేష్ పై అనేక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్వేష్ ను కూడా ఇండియాకు రప్పించాలనే డిమాండ్ కూడా ఇప్పటికి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నాయి. దీనిపై కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సంబంధించి కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్వేష్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సంబంధించి కూడా వరుసగా ఫాలోవర్స్ కూడా అన్ఫాలో సంబంధించి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అన్వేష్ వ్యాఖ్యలపై కూడా తీవ్ర స్థాయిలో నెటిజన్స్ కూడా తప్పుపడుతూ విమర్శలకు సంబంధించి కౌంటర్ సంబంధించి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్వేష్ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలకు సంబంధించి రాబోయే రోజుల్లో వ్యక్తం చేస్తామని కూడా హిందూ సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్వేష్ సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు హిందూ సంఘాలకు సంబంధించి కూడా అన్ని ధర్నాలు, రాస్తారోకలకు సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి. హరి, ఓకే మహేందర్.